గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 ఆదివారం నుండి 16వ తారీఖు మే 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే స్వల్ప అనుకూలంగా కనపడుతుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి చాలా అనుకూలంగా ఉంది. రుణాలు తీసుకోవడానికి, రుణాల ద్వారా వ్యాపారాలు పెట్టడానికి కూడా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. రియల్ ఎస్టేట్ లో కానీ, బంగారులో కానీ, భూముల్లో కానీ, వెండి, స్థిరాస్తులు, చరాస్తులు ఇందులో సరే ఈ వారం పెట్టుబడులు అయితే పెట్టగలచ్చు. దానివల్ల లాభాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేయడం మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. అలాగే సంతానం విషయంలో అయితే శుభ సమాచారం కానీ, శుభవార్త వినగానే చేసే అవకాశాలు ఉన్నాయి. పిల్లలకి సంబంధించినటువంటి చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహం విషయంలో కానీ మంచి విజయం లభించే అవకాశం కనపడుతోంది. ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలని బాగా బలవుతాయని చెప్పచ్చు. భార్య భర్త మధ్య కూడా సంబంధ బాంధవ్యాలు బలంగా ఏర్పడతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఫిట్నెస్ పట్ల లేదా వ్యాయామం పట్ల, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. అయితే మానసిక ప్రశాంతత కోసం కూడా ఈ వారం అంతా కూడా బాగా కృషి చేస్తారు. రాజకీయ నాయకులందరూ కూడా ప్రజాదరణ పెరగడం, పదవులు పొందే అవకాశాలు ఉన్నాయి. కొత్త కొత్త ప్రాజెక్టులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. మీడియా రంగంలో పనిచేసే వారికి విజయం కనపడుతోంది. కొత్తగా క్రియేటివ్ గా ఆలోచించగలుగుతారని చెప్పొచ్చు. డబ్బుల విషయంలో కూడా దాచుకోకుండా ముఖ్యమైనటువంటి అవసరాలకి వినియోగించుకునే అవకాశం కనపడుతోంది. అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక రోగాలను వారు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైనా చిన్న చిన్న కోరికలున్నా, కొనుక్కోవాలనుకున్నా, ఎవరైనా కలవాలనుకున్నా, శారీరక పరమైనటువంటి కోరికలు తీర్చుకోవాలనుకున్నా ఈ వారం బాగుంది. ఇతర దేశాల్లోని భారతీయులందరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. అలాగే మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి మంచి అద్భుతమైన పనులు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతోటి అనేక రకాల సమస్యల గురించి చర్చించుకోవడంతో పాటుగా పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే ఖర్చు విషయంలో కూడా ఎంత ఖర్చు చేయాలో, ఎలా ఖర్చు చేయాలో ఆలోచించి ఆచితూచి ఖర్చు పెడతారని చెప్పొచ్చు. వ్యాపారాలు కూడా అనేక రకాల వ్యాపారాలు చేయడం ద్వారా లాభాలు పొందగలుగుతారు. అయితే వాహనాలు నడిపేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వాహనాలు నడపకండి, ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్త. దూర ప్రయాణాలు లాభిస్తాయి. వ్యవసాయం చేసే వారికి పరిస్థితులు కానీ, వాతావరణం కానీ చాలా అనుకూలంగా కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోగలుగుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు కూడా కలిసి వస్తున్నాయి. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే క్రయ విక్రయాల్లో లాభాలు కనపడుతున్నాయి. బాగా కష్టపడి పని చేయడం ద్వారా ఎక్కువ లాభాలు కూడా పొందగలుగుతారు. చేనేత వస్త్ర కార్మికులందరికీ కూడా చాలా లాభాలు. బట్టలు కుట్టే వారందరికీ కూడా కష్టానికి తగ్గ ఫలితం కనపడుతుంది. వ్యాపారస్తులకి, ముఖ్యంగా స్టూడెంట్స్ కి, విద్యార్థులకి విదేశాల్లో చదువుకునేటటువంటి అవకాశాలు, అక్కడ పార్ట్ టైం జాబ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయం కనపడుతుంది. చదవాలన్న తపన పెరుగుతుంది. ఉద్యోగస్తులకి పై అధికారుల నుంచి మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పు, ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకి షాపింగ్లు, వస్త్రాలు, నగల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. ముఖ్యంగా ఉద్యోగపరంగా అవకాశాలు వస్తాయి. కుటుంబ వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి చేసే వ్యాపారాల్లో లాభాలు కనపడుతున్నాయి. అన్ని రంగాల వ్యాపారస్తులకి కాలం కలిసి వచ్చే కాలంగాను వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తుంది. ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులకి శుభవార్త వింటారు. ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంటర్వ్యూల ద్వారా చక్కని విజయం పొందగలుగుతారు. అలాగే మీ అంతటా మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోగలుగుతారు. మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారని చెప్పచ్చు. వివాహ ప్రయత్నాలు కానీ, లేదా ప్రేమించిన వాళ్ళ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కానీ ఈ వారం సఫలీకృతమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. సామరస్యంగా ప్రేమ పెరుగుతుంది. వ్యాపారంలోను, భూముల్లోను, గృహాల్లోను, బంగారులోను పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. షేర్ల ద్వారా డబ్బులు సంపాదించుకోగలుగుతారు. కొత్త పెట్టుబడులు అనుకూలించే సమయంగా కనపడుతోంది. అలాగే అనేక రకాల అవకాశాలు, ఆదాయ మార్గాలు రాబోతున్నాయని చెప్పొచ్చు. అయితే అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్త పడినట్లయితే ఈ వారం పొదుపు బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఒక బడ్జెట్ ప్లానింగ్ ప్రకారంగా పొదుపు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. జీవన విధానంలో మార్పులు కనపడుతున్నాయి. మీరు తీసుకునేటటువంటి జీవితంలో మార్పులు చాలా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయని చెప్పొచ్చు. యోగా కానీ, మెడిటేషన్ కానీ, ధ్యానం కానీ ప్రాక్టీస్ చేయడం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం, వ్యాయామం చేయడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. రాజకీయ నాయకులకి ప్రజాదరణ బాగా పెరుగుతుంది. రాజకీయ పదవులతో పాటుగా మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. కొత్త ప్రణాళికలు ప్రకటించడానికి కానీ, కొత్త ప్రణాళికలు అమలు పరచడానికి కానీ ఈ వారం చాలా బాగుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి గుర్తింపుతో కూడుకున్నటువంటి విజయం కనపడుతోంది.
అలాగే ఇష్టమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. బ్యాంకు రుణాలు తీర్చగలుగుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. తల్లిదండ్రుల నుంచి రావాల్సిన మాస్తు, పితృపూర్వకాస్తులు సంక్రమించడంతో పాటుగా కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి. మీరు అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే వారందరూ కూడా ఆర్థిక పరంగాను, వృత్తిపరంగాను మంచి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇలాగే కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే కనుక అది భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, విదేశాలకు వెళ్ళడం కానీ చాలా అనుకూలంగా ఈ వారం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులన్నీ కలిసి వస్తాయని చెప్పొచ్చు. దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే క్రయ విక్రయాల ద్వారా చక్కని లాభాలు కూడా పొందగలుగుతారు. ముఖ్యంగా శుభకార్యాలు, ఇంట్లో వివాహం కానీ లేదా ఏదైనా శుభకార్యాలు కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారం. ముఖ్యంగా ప్రేమికులకి చాలా కలిసి వస్తుంది ఈ వారం. ఇలా ప్రేమ వ్యవహారాలని ఫలిస్తాయి. వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు తగ్గుతాయి. వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా మొత్తం మీద ఎలాగైతేనే లాభాలు పొందగలుగుతారు. ప్రేమికుల మధ్య కూడా ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా అద్భుతమైనటువంటి మార్పులు తీసుకొచ్చుకోగలుగుతారు. విద్యార్థులకి అర్థం కాని సబ్జెక్టు వల్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడంతో పాటుగా పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పొచ్చు. విదేశాల్లో చదువుకునే వారందరికీ మంచి కాలేజీల్లో సీట్లు రాబోతున్నాయి. ఉద్యోగాలు చేసే వారందరూ కూడా ఉద్యోగ పరంగా ఇబ్బందులు తగ్గుతాయి. ఇతరులు మెచ్చుకుంటారు. ఉద్యోగంలో అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్త్రీలకి భర్తతో అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. వివాదాలు పరిష్కారం అవుతాయి. అలాగే కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు. అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకి వ్యాపార పరంగా వృద్ధి, వ్యాపార లాభాలతో పాటుగా కాంట్రాక్ట్ వ్యాపారస్తులు కూడా ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా హోమాలు, ఈ రకంగా మండపారాధనలు, ఈ రకంగా అభిషేకాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో DTP చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి దానికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము ఉంటుంది. లేదా ఇంట్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, లేదా వ్యాపార సంస్థల్లో కానీ నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పడదా, లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము, ఇలాంటి వాటితో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు, పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు.